హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ రమేష్. రీజనింగ్లో భాగంగా డైస్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ని చాలా సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒక పాచిక యొక్క వేర్వేరు ముఖాలపై క్యూ, జెడ్, వి, టి, ఎల్ మరియు ఏ అనే 6 అక్షరాలు వ్రాయబడ్డాయి. ఈ పాచిక యొక్క 2 స్థానాలు క్రింది ఉన్న బొమ్మలలో చూపబడ్డాయి. క్యూకి ఎదురుగా ఉన్న ముఖంపై ఉన్న అక్షరాన్ని గుర్తించండి. అంటే క్యూ ఉన్న ఫేస్కి ఆపోజిట్ ఫేస్ మీద ఏ లెటర్ ఉంటుందనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఒకసారి ఈ రెండు కూడా మనకి ఒకే డైస్ యొక్క 2 డిఫరెంట్ పిక్చర్స్ అనమాట. ఈ రెండిట్లో కామన్గా ఉన్న లెటర్ని సెలెక్ట్ చేసుకోండి. రెండిట్లో కామన్గా ఉన్న లెటర్ ఏంటి? వి కదా. వితో స్టార్ట్ చేసి మనకి క్లాక్ వైజ్లో కానీ యాంటీ క్లాక్ వైజ్లో కానీ లెటర్స్ని రాసుకెళ్ళండి. నేను ఇట్లా క్లాక్ వైజ్లో రాసుకెళ్తున్నాను. వి తర్వాత ఏముంది ఇక్కడ? జెడ్. తర్వాత ఏముంది? క్యూ. అలాగే ఇందులో కూడా మనం వి దగ్గర నుంచి మొదలుపెట్టి క్లాక్ వైజ్లో రాసుకెళ్ళినట్లయితే వి, ఎల్ అండ్ టి. అంటే ఇక్కడ మనకి ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్గా ఉంటాయి. అలాగే ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్గా ఉంటాయి. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? క్యూ యొక్క ముఖానికి ఆపోజిట్ ఫేస్ మీద ఉండే లెటర్ అడిగారు. ఏముంటుంది? టీ ఉంటుంది కదా. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట.